కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఓకేనా, జగత్ సత్య బ్రహ్మ మిథ్య. ఏంటిది? జగత్ సత్య బ్రహ్మ మిథ్య. కనిపిస్తున్న జగత్తు సత్యము, బ్రహ్మ ఏదైతే ఉందో, నువ్వు అంటున్న బ్రహ్మ ఏదైతే ఉందో, నువ్వు అనుకుంటున్న ఏదైతే ఉందో అది అసత్యము, అది మిథ్య అని చెప్పాడు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే, బ్రహ్మ సత్య జగత్ మిథ్య. ఏమన్నారు? రివర్స్ చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మ సత్య ఏంటిది? జగత్ మిథ్య. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అదే సత్యము, సారీ అదే మిథ్య. అంటే నీకు ఏదైతే కనిపిస్తున్నావు, ఇప్పుడు నీకు నా బాడీ కనిపిస్తుంది అది మిథ్య, ఓకేనా, నీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది అది మిథ్య. ఇదంతా కూడా ఇట్స్ నాట్ ఏ రియాలిటీ, ఇది వాస్తవం కాదు, ఇది మాయా ప్రపంచం అనేసి ఎవరు చెప్పాయండి? ఆది శంకరాచార్యులు. మరి ఎవరిది కరెక్టు? ఎలా చెప్పండి? ఆయన చెప్పిండని కరెక్టా? నేనేమన్నా అంటే ఎవరో చెప్పారు అని వినటం కన్నా, ఎవరో గడ్డపై అని చెప్పాడు అనేసి మనం ఫాలో అవడం కన్నా కానీ వాట్ ఈజ్ ద రియాలిటీ లోతుల్లోకి పోయి ఒక సైంటిఫిక్ వేలోకి వెళ్ళేసేసి మనం కనుక అధ్యయనం చేయగలిగితే అది వాస్తవం అనేసి ఎవరో చెప్తే నమ్మాలా, లేకపోతే మనకి మనం తెలుసుకుంటే నమ్మొచ్చుందా? ఎస్, మనకు మనం తెలుసుకుంటే రియలైజేషన్, ఒక ఎదుటి వాళ్ళు చెప్తే బిలీఫ్.